దేవ నా నోటిని నీ యొక్క దేవాగ్నితో దహించి నీ బోరగా నీ పనిముట్టుగా వాడుకొనుము. దేవ పాపుల ప్రధానుడను పరిశుద్ధుల అల్పుడని మీరు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని దర్శించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాము. నీ జీవితంలో గమ్యంబు ఏదో. ఈ పాట పాడి దేవుని మహింపర్దాం. రెండు 262 పాట, పేజ్ సంఖ్య 312 పేజీ, 312 పేజీ, పాట సంఖ్య 262. ఆకర్షణ పాడినప్పుడు లేచి నిలబడదాం. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవో ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున నీ ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నీ ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించి ఏ రీతి నిన్ను నిర్మించి తన. నీ జీవితంలో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు అనుకో నీలో నీలోన తాను యాంబు తలుపు తెరువంగలేవా. యేసు ప్రకాశి కొరకు నీ హృదయమర్పించవా. నీనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరంబుదారల్ తులందు నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు
నీ హృదయమర్పించవా ఈనాడే నీవు ప్రభు యేసు. నిలబడరా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవచనం. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈ చోట నుండి పోబోకుమో సోదరి. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. జయం గల దేవా, మా గమ్యం ఏమిటో మేము పరిశీలించుకునే భాగ్యము దయచేయండి దేవా. ఈ యొక్క కూటము అనేక అంశముల కోసం ఏర్పాటు చేయబడినది. ఆ అంశముల యొక్క ఉద్దేశము నెరవేర్చబట్ట కృప దయచేసి బలపరచము దేవా. తండ్రి, నీ ఆత్మను మేము మోసుకుని పోయే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. ఈ కూటమి ద్వారా నీ వాక్యం అందించడమే ప్రధానమైన ఉద్దేశ్యముగా మేము తీర్చిదిద్దుకునే భాగ్యం అందరికీ దయచేసి పాపని నీకు క్షమించి నా దోష నా పాపం ఎక్కడ ఈ బలిపీఠం మీద కానీ ఎవరి మీద ఏలుబడి చేయకుండా మీరే కొద్ది నిమిషంలో క్లుప్తముగా నీ వాక్యమును హృదయంలో గుచ్చుకునే విధముగా వాక్యము చొచ్చుకుని పోవటకు మీరే నన్ను నీ ఆయుధముగా పనిముట్టుగా వాడుకొనమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రసంగి రాసిన గ్రంథము దేవుని వాక్యం చూసుకుందాము. ముందుగా అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మరి జోషువా గారి కుమారులకు, కుమార్తెలకు, కోడళ్లకు, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ముని మనవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రసంగి రాసిన గ్రంథము, ప్రసంగి రాసిన గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు. ఏంటి చెప్పండి? ఒకని జన్మదినము కంటే తీసి చదవండి. 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చాలాసార్లు ఈ విషయంలో క్రైస్తవులమైన మనము కూడా మరణాన్ని ఎలా చూస్తాము? ఎలా చూస్తాం చెప్పండి? కీడేనంటారు. ఎవరైనా ప్రయాణమే వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికైనా
తెలియకుండా ఒక శవం ఎదురొచ్చింది అనుకోండి, వెంటనే వెనక్కి తిప్పుకుని పక్కకి తప్పుకుంటారు. అమ్మో శవం వస్తుందిరా, అపశకునం అని మనుష్యులు భయపడే కాలం ఇది. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యము దానికి అగ్రస్థానం అంటే గొప్ప స్థానం కల్పించింది. ఏంటి అంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు మేలు అన్నాడు? ఎందుకు? ఈ ప్రసంగి రాసింది ఎవరు చెప్పండి? సొలొమోను. అతని జీవితంలోని తెలియనిదంటూ ఏమీ అతనికి లేదు. సంతోషము కానివ్వండి, ఆహార పదార్థాల విషయంలో కానివ్వండి, సుఖభోగముల విషయంలో కానివ్వండి. అనేక సార్లు చెప్తా ఉంటాను, 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, బొకావాని తైలములో, ఇక్కడేమన్నాడు 7వ వచనము, సుగంధ తైలము. అక్కడ తైలములో చచ్చినీగలు పడ్డాయి. ఇక్కడ కూడా జ్ఞాని అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు, మంచి పేరు. సాధారణంగా పేరెట్టేటప్పుడు మంచి పేరు ఉండాలి, అందరికి నోరు తిరగాలండి. మన మంచి పేరు అంటే అందరికి నోరు తిరగాలి. ఏ నక్షత్రము రాశి తిథిలో పుట్టారో దాని ప్రకారము పేరు ఏర్పాటు చేయాలి. అది కాదు మంచి పేరు. పేరులోని మనము అనేక మంది అనుకో, ఇక్కడ ఇతను పుట్టాడు. చాలామంది పేర్లు మార్చుకుంటారు, క్రైస్తవుల్లోని అన్యుల్లో కూడా. అంటే అన్యులంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు, వారు ఏ మతస్థులైనా. కొన్నిసార్లు వారు ఎప్పుడు పేరు మార్చుకుంటారు అంటే, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు, కానీ పెళ్లిలో పేరు మార్చుకుంటారంట. అవునా కదా? భర్త పేరు కన్నా పెళ్లి కుమార్తె పేరు బలం ఉంటే అది కష్టము. ఇంట్లో ఆమె పెత్తనం చేస్తుంది కనుక ఇతన్ని బలమే ఎక్కువ ఉండాలి కనుక పేరు మార్చాలి. ఆవిడదన్నా మార్చాలి, ఈయనది కొంచెం బలమైన న్యూరోబిన్ ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి. అది కాదు మంచి పేరు. ఇంకొక కొన్నిసార్లు ఎప్పుడు పేరు మారుస్తారంటే, పేర్లు కొంతమంది పేర్లు భిన్నముగా ఉంటాయి. దొంగబ్బాయి అని పెడతారు. ఏరా దొంగబ్బాయి అని పెట్టారేంటి? దొంగతనం అంటే కాదు, వాళ్ళ తల్లి గర్భంలోని కాన్పులన్నీ చనిపోతూ ఉన్నారంట. బిడ్డలు చనిపోతూ ఉంటే, ప్రసవించిన బిడ్డల్ని చనిపోతూ పుట్టినవాడికి మంచి పేరు పెట్టరు. ఏ పేరు పెడతారు? కుల్లయ్య, పుల్లయ్య, ఏదోటి. అంటే మనుషులు అరే బాగున్నాడా, పేరు తగ్గట్టున్నాడా అనకుండా ఆడికి ఏదో ఒక చెత్త పేరు పెడితే బ్రతుకుతాడని మనుషులు తలచారు. అవునా? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే కదా? అంతే, బాగా నేను సేకరించాను. ఇక్కడ దేవుని వాక్యము సొలొమోను అన్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు. పేరు ఎంత బాగుందన్నది కాదు, పిలవడానికి ఎంత స్టైల్గా ఉందన్నది కాదు, నోటులోని ఎంత బాగా తిరుగుతుందన్నది కాదు. అది కాదు సొలొమోను చెప్పేది. మన ప్రవక్తన మా తండ్రి పేరు నిలబెట్టాలండి అంటారా? అంటే గులా జోషువా గారికి ఇంకొక పేరు ఉంది, పెద్దప్పారావు ఆయన పేరు. అవునా? ఆయన పేరు నిలబెట్టాలంటే పేకటాడాలనా? కాదు కదా. ఆయన చేసిన మంచి గుణాలలోని ఆయనలో నేను గమనించేది ఏంటంటే, ముక్కుసూటిగా మాట్లాడతాడు, కోపం ఎక్కువ. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ కోపం ఎక్కువ ఉన్న మనిషిలోని కొంత యథార్థత, ప్రేమ ఉంటుంది. కనుక మంచి పేరు సంపాదించడం అంటే ఆయన చెడ్డ పనుల్లో నుంచి కాదు, ఆయన గొప్ప పనుల్లో నుంచి. వారి బిడ్డలు కానివ్వండి, వారి కుమార్తెలు కానివ్వండి, కోడలు కానివ్వండి, ఆ ఇంటి తరతరములు ఏ రీతిగా వస్తుందో వారు ఆయన యొక్క మంచి లక్షణముల యొక్క గుణశీలమును నిలబెట్టాలి. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చాలా మంది చనిపోయారు గనుక, మరణమైపోయారు గనుక శుభకార్యము చేసుకోవాలంటే ఇది ముందుగా అయిపోవాలండి అని తలస్తారు. అంటారా లేదా? ఎక్కడికైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి వచ్చి
పెళ్లి భోజనంకి వస్తే బాబు నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు ఇక్కడ రాక బాబు అంటారా? అనరా? అంటారు. కానీ బైబిల్ అంటుంది అది మైలు కాదు మేలు. అది మైలు కాదు మేలు. ఒకవేళ మన దేవుని వాక్య ప్రకారం ఇప్పుడు దేవుడు అలాగా అంటున్నాడా? ఇప్పుడు లోకము మైలు అంటుంది, మనం మేలు అంటున్నాము. ఒకవేళ అలాగంటే మనము కూడా లోకానుసారముగానే క్రీస్తుని ఎరిగిన మనము కూడా మైలు మైలే కదా, మేలు మేలే కదంటే ఏం జరుగుతుందో చూద్దాం. యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి. నా మాటలయ్యి ఇది ఎల్ఈఎఫ్ వాక్యమా? కాదు కదా, ఇది దేవుని వాక్యము. కీడు ఏమంటున్నామంట మనము? మేలు అంటున్నాము. మేలుని ఏమంటున్నామంట? కీడు అంటున్నాము. మీరు ఎవరు ఎలాగ అనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఈ వాక్యం ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యము. దేవుడు ఇక్కడ కూర్చి ఇక్కడ నేను సిద్ధపడి రాలేదు, పడుకుని వచ్చాను. దేవుడి వాక్యమును బయలుపరుస్తున్నాడు. ఏంటంటే మనము క్రైస్తవులము. ఈ కుటుంబం అనే కాదు, ఇది ఏర్పాటు చేసిన వారు అనే కాదు, మనం ఇక్కడ కూడి ఉన్న అనేకులను దేవుని ఎరిగినటువంటి వారము. కీడుని ఎలాగ ఎంచుతున్నామంట? మేలనియు. మేలునేమంటున్నామంట? కీడనియు చెప్పుకొని చీకటిని వెలుగు అంటున్నాము, వెలుగు చీకటి అంటున్నాము. ఎంచుకుంటే ఏంటంట? శ్రమ పడతాము. మనం ఏదో పాపమే చేయవసరం లేదు. చాలా మంది అంటున్నాడు, ఎవరికైనా ఏదైనా అయితే ఈడేం తప్పు చేసాడో, ఈమె ఏం పాపం చేసిందో ఈ కష్టం వచ్చింది అంటాము. మనం ఏదో వ్యభిచారమో, దొంగతనమో, నరహత్యో, లేకపోతే ఇతరమైన పాపములో త్రాగుడో ఇవే చేయవసరం లేదు. దేవుని వాక్య ప్రకారముగా దేవుడు ఏది మేలుగా ఎంచితే దాన్ని మనము కూడా ఎలాగెంచాలి? మేలుగా ఎంచి తీరవలసిందే. దాంట్లో డోకేమీ లేదు. ఇవి నా మాటలు అస్సలు కానే కాదు. నా మాటలు అయితే మీ మాటలు అలాగే ఉంటాయి. లోకానుసారంగా నేను ప్రసంగించవలసి వస్తే నా మాటలు లోకానుసారంగానే ఉంటాయి, మనుషుల కోసము కాదు. కానీ అనేక సార్లు వాక్య వెలుగులో ఉన్న మనము, వాక్యమును ఎరిగిన మనము, వాక్యము తెలిసిన మనము ఏం చేస్తామంటే దేన్ని లెక్క దానిదే కదండి అంట. మనమా దేని దాండే కదండి. అయ్యో మనము మతానికి లేకపోతే లోకానికి విరోధంగా వెళ్ళకూడదు కదండి. కానీ చచ్చిన చేప ఎలాగుంటుందంట? ప్రవాహం ఎలాగెళితే చచ్చిన చేప అటే వెళ్తుంది. బ్రతికి ఉన్న చేప ఆ ప్రవాహానికి ఎదురుగెళ్తాడు. నిజమైన క్రైస్తవుడు, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరైనా మనలోని క్రైస్తత్వము, క్రైస్తవులమి బైబిల్లో చంకలోని బైబిల్ పెట్టుకుని ప్రార్థనకి వెళ్ళంత రానే మనం క్రైస్తవులము కాదు. కానీ లోక ప్రవాహమునకు ఎదురు ఈదాలి. చూడండి, అన్యులు కూడా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కీడు మైలు అంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అన్యులు ఒక శవాన్ని చూడడానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దండం పెడతారు. అంటే అరే చచ్చిపోయాడురా, వీడు ఎవరితో సమానము? దేవునితో సమానం. దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మైలు ఎందుకు ఉంటుంది చెప్పండి? దేవునితో వెళ్ళి వచ్చిన తర్వాత కీడు ఎందుకు ఉంటుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లెంపలేసుకుంటారు. చెప్పులు కూడా తీసి శవము దగ్గర నిలబడి శ్రద్ధాంజలి కట్టించి నివాళులర్పించి చెంపలేసుకుని ఏదో 2 నిమిషాలు నిలబడి వస్తారు. అంటే దేవునితో సమానం అని ఎంచుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని మనం ఎదుర్కోవాలా, పక్కకి వెళ్ళిపోవాలా? మరి ఏం చేస్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వ్యక్తి దగ్గర చూడగానే అరే బాబు నువ్వు వెళ్ళావురా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నువ్వు వెళ్ళి అక్కడ బట్టలు ఉతుక్కునిరా అంటే దాంట్లో కొంత లౌక్యము ఏమి ఏర్పడింది అంటే ఒక చచ్చిపోయిన వ్యక్తి దగ్గర
కొంత భౌతిక సంబంధమైన లోపల రక్తము ఆగిపోతుంది, లోపల క్రిములు లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కాబట్టి స్నానం చేసి రావడం తప్పేమీ కాదు. కానీ దానిని మనం ఏం చేస్తామంటే బస్సులో ఎక్కుతాము, ఎవడెక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుస్తుందా? రాత్ర నాకు పక్క సీట్ వచ్చింది. ఆయన అన్నాడు, నేను శవం దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అన్నాడు డాక్టర్ గారు. శవం అది పంచనామా చేసి వస్తున్నానండి. వైజాగ్లోని కేర్ హాస్పిటల్లోని హైదరాబాద్లో ఏదో శవం కేసు ఉంటే అది చనిపోయిందండి, ఎవరు చేయట్లేదు అని, అది చేస్తే కొంత డబ్బులు వస్తాయి అంటే ఆయన వెళ్ళి ఆ డాక్టర్ గారు శవ పంచనామా అంటే పోస్ట్ మార్టం చేసి వస్తా ఉన్నాడు. ఆయన పక్క సీడు. ఇప్పుడు నాకు మేలా కీడా దిగిపోలే, బస్సు దిగలేను కదా. లోకంలోని మనం ప్రయాణం చేసినప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుస్తుందా? మన ఇంట్లో వాళ్ళైతే, ఇరుగు పొరుగు వారైతే తెలుస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నారో. కానీ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు. కనుక దాని విషయంలో బైబిల్ ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఆ దినమును బైబిల్ ఏమంటుందంటే మేలు. ఎందుకంటే వారు తమ ప్రయాసములు ఏం చేశారంట? మానేశారు. వారు తమ ప్రయాసములు మానేశారు. లోకములో ప్రతి మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా ప్రయాసపడతాడా? పడ్డా? పుట్టిన వెంటనే ఏం చేస్తారు? కొడతారు. ముందు ఏడవాలి బిడ్డ. కొట్టిన తర్వాత ఏడవబోతే బిడ్డ ఏమైపోయినట్టు? చనిపోయినట్టు లెక్క. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మానవుని యొక్క జీవితము, శ్రమ కలిగిన జీవితము. లోకములోనికి ఒక మానవుడు బయటకు వచ్చిన తర్వాత అది స్త్రీయే కానివ్వండి, పురుషుడే కానివ్వండి, శ్రమ ఆరంభమవుతుంది. అంతం ఎప్పుడవుతుందంటే మరణముతో అంతము. అంటే లోక ప్రయాస అంతమైపోతుంది. కనుక నిత్యమైన రాజ్యంలోనికి వెళ్ళాలి. దేవుడు 2 రాజ్యములను ఏర్పాటు చేశాడు. ఒకటి పరలోకము, 2 పాతాళము. పరలోకములోనికి వెళితే అది నిత్యమైన, శాశ్వతమైన, ఇహ సంబంధమైన, లోక సంబంధమైన ఏ కష్టములు, బాధలు అక్కడ ఉండవు. దానికోసం ఈ ప్రయాస. ఆ డాక్టర్ గారు అడిగారు, అయ్యా మీరు భోజనం చేశారా? చేశానండి. చేయలేదు, నాకు కొంచెం బాగాలేదండి. లేదు మీరు భోజనం చేయాలి. ఆయన నాకు ఎలాగోలని భోజనం పెట్టి లేకున్నాడని భోజనానికి బస్సు ఆపితే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఈలోపు నా నెంబర్ ముందే తీసుకుని ఫోన్ చేస్తా ఉన్నాడు. నేను ఎత్తట్లేదు. వచ్చేసాడే, మీకోసం ఎదుగుతున్నాడు, మీకు భోజనం పెట్టాలండి. ఎందుకంటే పెట్టాలనిపిస్తుంది. సరే భోజనం పెట్టాడు. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారండి? తూని వెళ్తున్నారండి. మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి? ఇదే రాత్రి మళ్ళీ వెళ్ళిపోతాం. ఏంటి పక్కన్నట్టు చెప్పేస్తున్నారేంటి? హైదరాబాద్ ఏదో పక్కన ఉన్నట్టు చెప్తున్నారేంటండి? ఆయనకి అన్నీ చెప్తే అర్థం అవుతుంది కదా. కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నానండి, ప్రతి వారం వెళ్తున్నానన్నారు, డబ్బులు బాగా వస్తున్నట్టున్నాయి మీకు అంటా ఉన్నాడు. లోకములోని మన ప్రయాస లోక ప్రజలకు, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము. ఏంటండి ఈ ప్రయాస? ఏంటండి ఈ విధమైనది? ఏ రకంగా ఉన్నది అని మనుషులు తలస్తారు. కానీ ఈ ప్రయాస ఎందుకంటే మన మరణ దినం ఎలా ఉండాలంట? మేలుకరంగా ఉండాలి. మన యొక్క చనిపోయిన దినము, మనము ఇప్పుడు జోషువా గారి గురించి మాట్లాడుతున్నామంటే ఆయన ఏదో అది ఇది చేశానని కాదు. ఆయన దేవుని నమ్ముకున్న తొలి దినాల్లోని వారు, అలాగే పందిర, ఆయన పేరు కూడా అప్పారావు కదా, 2 అప్పారావులు. ఆయన పేరు జోసెఫ్. ఇప్పుడు ఆయన ఇంకా చక్రం గారు, రాజ్బాబు గారు, చక్రం గారు అన్న రాజ్బాబు గారు, వీళ్ళందరూ కొంత ప్రయాసపడ్డారా? పట్టలేదా? దేనికోసము? భక్తి కోసము. మంచినీళ్ళు తాగనే ఉన్నప్పుడు లోకములో ఆ దినాల్లో, ఇప్పుడంటే క్రైస్తత్వము ఎక్కువైంది, కానీ ఆ దినాల్లో క్రైస్తత్వం లేని దినాల్లోని వారు ప్రయాసపడ్డారు. మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఆరంభ దినాల్లో వారు చేసిన త్యాగము, వారు పడిన ప్రయాస, వారు దేవుని కోసం నిలబడింది. ఇక్కడ ప్రార్థనకు వస్తున్నాము, వాళ్ళు సాక్ష్యం చెప్పేవారు, మేము అక్కడికి వెళ్ళామండి, పెద్ద బయలు దగ్గరికి, పడేరు దగ్గర ఉక్కుంపేట వెళ్ళేవాళ్ళమండి. ఆ దినాల్లో ఇంత సౌకర్యం లేదు, ఆ దినాల్లో ఇంత వసతులు లేవు. మన వసతులు ఎలాగా? ప్రార్థన టైం ముగిస్తే ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలి. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మేలుని కీడిగా మనం ఎంచకూడదు,
కీడిని మేలుగా ఎంచకూడదు. వెలుగు చీకటి, చీకటిని ఏమన్నామంట? వెలుగు అంటున్నాము. లోకంలో అంటారు, అయ్యా నీకు బుర్ర లేదయా, నువ్వు భక్తిని నమ్ముతా ఉన్నావు, దేవుని నమ్ముతా ఉన్నావు, వాక్యాన్ని నమ్ముతా ఉన్నావు. అది కాదు కదా. లోకములోని యవన కాలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే దానిని సంతోషంగా మార్చుకోవాలి. ఏం చేస్తున్నామంటే వెలుగుని ఏం చేస్తున్నాము? చీకటిగా చేసేస్తున్నాము. అయితే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయమును 9వ వచనము. అన్యాయస్తులు చదవండమ్మా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఎవరు దేవుని రాజ్యంకి వెళ్ళరంట? అన్యాయస్తులు. ఎవరు అన్యాయస్తులు? మనకు అన్యాయస్తులు అంటే రాజకీయవేత్తలు అని మనం అనుకుంటాం కదా. రాజకీయవేత్తలు ఎలాగుంటారు అని మనం ఏమనుకుంటాం అంటే, వాళ్ళ పార్టీకి వాళ్ళు మేలు చేసుకున్నారండి, వారికి అన్యాయం చేశాడు. మన పక్షాన్ని మాట్లాడితే మనకి న్యాయం. అదా న్యాయము? ఏది న్యాయమో ఆ పక్షాన్ని మాట్లాడితే అది న్యాయం. మనమేమనుకుంటాము? మనకి నష్టం కలిగింది అనుకోండి, మనకు అన్యాయం అనుకుంటాం. అది కాదు. నాయన చిన్నప్పుడు ఆయనకి ఎంతో కొంత ధాన్యం ఉంటే, ఆ రోజుల్లోని బార్టర్ సిస్టమ్ అంటే మనం ఏదైనా వస్తువు ఇస్తే వాళ్ళు వస్తువులు ఇస్తారు. రూపాయలు, కాడీలు తక్కువగా చలామణి రోజుల్లో. ఇప్పుడు కూడా చిన్నప్పుడు మేము కూడా ఏదైనా ప్లాస్టిక్ మొక్క కనబడితే వెళ్ళి శనగ పొడికి ఇచ్చేవాడు, అడుగుప్పుడు శనగలు ఇచ్చేవాడు. అది వస్తువు మార్పిడి అంటారు. అలాంటి దినాలు ఆయన కొంచెం ధాన్యం ఉంటే కొన్ని మామిడి పళ్ళు కొన్నారంటే, ఎవరు? నాయన కొన్ని మామిడి పళ్ళు కొని అందరికీ వాటలు, ఈయనకి 4, ఈయనకి 4, ఈయనకి 4, ఈయనకి 4 అన్ని వాటలు వేసి, నేను కొన్నాను కనుక నాకు 6. సరే, ఇది ఎవరికి నానా? ఇది నాన్నకి. ఈ వాట ఎవరికి? ఇది నీకు. ఇది ఎవరికి? ఇది పెద్దనికి. ఇది ఎవరికి? ఇది వదినికి. మా నాయనమ్మందంట, వదినికి 4 ఇస్తావా? నీ కూతురు ఉంది కదా మా అక్క, ఆమెను కూడా మనము ఇంకొక ఇంటికి పంపించాం కదా. పంపించాం కదా. కోడలికి వెళ్ళింది కదా. అక్కడ మా బావకి 4 కాయలు ఇచ్చి మా అక్కకు 2 కాయలు ఇస్తే నీకు సంతోషమేనా? ఏంటది? అన్యాయము కదా. ఇంటికి వచ్చిన కోడల్ని ఒక రీతిగా చూడలేని పరిస్థితి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంటిలో కోడలు తక్కువ చూపు చూసే మనసాక్షి నేటి సమాజంలో కూడా అనేక కుటుంబంలో మనము చూస్తున్నాం. లోకములోని మనం అనుకున్నాం మనం న్యాయస్తులమండి, మా ఓడు చీమకు కూడా అపకారము చేయడండి, కోడలకు మాత్రం 3 కాయలు ఇవ్వాలండి అని చెప్తే, సర్లే బాబు నీ నోట్లో నా నోరు ఎందుకు, నీవు ఎలాగనుకుంటే అలాగా. కానీ అది న్యాయము. లోకములో మనం ఏదైనా విలువైనది కావాలనుకున్నప్పుడు ఇంటిలోనికి మన ఇంటికి వచ్చిన వారు కానీ మనం ఏదైనా ఇంటికి వెళ్తే అక్కడ మనం కుమార్తె బాగుపడాలి, కుమార్తె బాగోవాలనుకుంటాం. కానీ మన ఇంటికి వచ్చిన ఇళ్ళలో అదే రీతిగా ఉండాలి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? చేయము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు. రాజకీయవేత్తలు కాదండి. లోకంలో ఇంటిలోనే రాజకీయం ఉంటుంది, ఉండదా? లోకంలో మనం అనుకుంటాం వాళ్ళలాగా అని చెప్పుకుంటాం. నీ ఇంటిలో నీకు న్యాయం ఉందా? ఇంటిలో అన్యాయమును స్థిరపరుస్తున్నాం మనము. ఇలాంటి అన్యాయము మన గృహాల్లో ఉంటే బైబిల్లో కొరింథీయులతో చెప్తా ఉంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏదో పెద్ద పాపం చేయవసరం లేదు, ఏదో పెద్ద బందిపోటు దొంగతనం చేయవసరం లేదు, ఏదో ఎవరినో పొడిచే అవసరం లేదు, ఏదో పక్కింటి వారితోటో అక్రమం సంబంధం కలిగి ఉండాల్సిన అదే పాపం మనం అనుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు, వేరు వేరు తూనికి రాళ్ళు యెహోవాకు
హేయములు, వేరు వేరు తూనికరాళ్ళు. వ్యాపారం చేస్తారు అనేక మందికి, చాలామంది వ్యాపారం ఉన్నారు, వాళ్ళ గురించి కాదు, కానీ సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మనము తీసుకునేటప్పుడు ఒక కొలత, ఇచ్చేటప్పుడు వేరే కొలత. అది వ్యాపారస్తులకే కాదు, మనకు కూడా ఉంటాయి. పక్కింటి వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకొస్తాము, అమ్మా పంచదార లేదమ్మా, మా ఆయన ఊరు వెళ్ళాడు, సాయంకాలము కిరాణా అన్నీ తీసుకొస్తాడు, తీసుకొచ్చిన తర్వాత ఇచ్చేస్తానమ్మా, గ్లాసుడు షుగర్ ఇయ్యమ్మా, టీ కాసుకోవాలి. ఇచ్చినప్పుడు పెద్ద గ్లాస్ తెచ్చుకుంటాం, ఇచ్చేటప్పుడు గ్లాస్ మారిపోతుంది. వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు వేరు కొంచెములు మీ దగ్గర ఉండకూడదు. అన్యాయం అన్నాడు దేవుడు. లోకంలో ఏదో పెద్ద పెద్ద అన్యాయాల గురించి మాట్లాడతాం, లోకంలో పెద్ద పెద్ద సంగతుల గురించి దేవుడు మనం మాట్లాడతాం. కానీ దేవుడు అన్నాడు, కొద్ది వాటిలో బలా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిలో ఎలా ఉండాలంట, నమ్మకముగా ఉండాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా? చదవండి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. వారసులు కానేరరు మీలో కొందరు, అట్టివారై ఇంటిని గాని ప్రభువైన యేసు క్రీస్తు నామం మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఏమంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎవరెవరు దేవుని రాజ్యమునకు వారసులు కారో దేవుడు చెప్పాడా చెప్పలేదా? దేవుడు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టు ప్రకారము దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఇట్టివారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నీవైనా నేనైనా మనమైనా దేవుడు తీర్పు పెట్టాడు, ఒక కొలమానం పెట్టాడు. అందులో దేవుడు వీటిని వేరు చేస్తాడు. మనం ఎందులో నిలబడగలము? కనుక మీలో కొందరు అట్టివారే ఉన్నారంట. ముందు తర్వాత ఏమయ్యారంట? ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు. ఏమయ్యారంట? కడగబడ్డాము. కడగబడిన తర్వాత మళ్ళీ ప్రాచీన స్వభావం మనకి రావడానికి వీలు లేదు. దేవుని వాక్యము దానిని సహించదు, దేవుని వాక్యము దాన్ని ఒప్పుకోదు. ఇట్టివారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కనుక దేవుని రాజ్య వారసత్వం మనం సంపాదించుకున్నామా? దేవుని వాక్య సంబంధులుగా మనం నిలబడుతున్నామా? అయ్యో ఆయన చనిపోయినట్టు అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది, ఆయన ఒక మంచి పేరు, తన కుటుంబం ఎలాగుండాలి, తన బిడ్డలు ఎలాగుండాలి, వారు ఏ జీవితంలో ఉండాలి, ఆయన ఒక అడుగు తీసుకున్న తర్వాత తాను చేస్తున్న ఆరాధనను వదిలిపెట్టి క్రీస్తును నిజ రక్షకుడిగా ఆయన అంగీకరించిన తర్వాత భక్తి చేయలేకపోతే ఇంట్లో ఉన్నాడు, కానీ అక్కడిక్కడికి ఆయన వెళ్ళలేదు. మీలో కొందరు అట్టివారయండి కడగబడిన తర్వాత దేవుని రాజ్యము, చదవండి, కడగబడిన వారే అట్టివారే ఇంటిని గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఏమయ్యారంట? నీతిమంతులుగా ఏమయ్యారు? తీర్చబడ్డారు. ఆడ నీతిమంతురా అని మనం అంటాము. ఏది నీతి అంటే మన పాపమును కడుక్కుంటే మన పరిశుద్ధులుగా తీర్చబడి ఏమవుతామంట? నీతిమంతులుగా తీర్చబడతాము. అందుకే కీర్తనకారుడు 116వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూసి ముగించేద్దాము. కీర్తన 116 15వ వచనము.
యెహోవా భక్తులు మరణము ఆయన యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా సరిపోతుంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. భక్తుడు చనిపోతే మనం బాధపడతాం, అవునా? అయ్యో దేవుని సేవకులు చచ్చిపోయాడండి, అయ్యగారు చనిపోయారండి, మనం బాధపడతాం. కానీ ప్రభు అంటాడు, ఈ నా కుమారుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, నా కోసం పరిచర్య చేశాడు, ఇప్పుడు చనిపోయాడు, నా దగ్గరికి వస్తున్నాడు. దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? విలువగా ఎంచుతాడు. లోకములో కులము, మతము, జాతి వివక్షణ లేకుండా ప్రభు అంటా ఉన్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. మనమేమనుకుంటామంటే ఎంత మంచి పెట్టి చేసాము, ఎన్ని పువ్వులు వేసాము, ఎంతమంది వచ్చారు, దినానికి కార్యానికి రోజుకి ఎన్ని మేకలు కోసాము, ఎన్ని పొట్టేళ్ళు కోసాము, ఎన్ని రకాల వంటలు చేసాము, అది విలువ అనుకుంటాం. అది లోక సంబంధముగా తిని వెళ్ళిపోయే వారికి విలువగా ఉంటుంది. కానీ మన మరణము దేవుని దృష్టికి ఎలా ఉండాలి? విలువగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన దృష్టికి మన మరణం ఎలా ఉండాలి అంటే, మనం ఏమై ఉండాలి? ఆయన భక్తులు అంటే భక్తుడుగా, భక్తురాలుగా ఉండాలి. మరణ దినమును కీడు అని మనము ఎంచకూడదు. దేవుడు ఒక లిస్ట్ ఇచ్చాడు, ఆ ప్రకారం మనం ఉండకూడదు. ఒకవేళ ఉంటే క్రీస్తు రక్తములో మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ రీతిగా తీర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన కొద్ది మాటలకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. వచ్చిన వారు బట్టి నీకు వందనాలు. గుళ్ళ జోషువా గారు దేవా తండ్రి అపారవుగా పిలువబడి, అలాగే వారి యొక్క సతీమణి దేవా తండ్రి గుళ్ళ ఎలిజబెత్ అమ్మ గారు దేవా తండ్రి వారికి ఇచ్చిన కుమార్తెను వారికి ఇచ్చిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కొంతమంది రాగలిగినారు, కొంతమంది కొన్ని పనిపాట్లు వాళ్ళ వాటి వల్ల రాలేకపోయినారు. వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే ఆశ వివాహ విషయమై కూడా ప్రార్థన చేయించున్నాము. ఆ బిడ్డ కూడా మంచి వివాహం జరుగుటకు సహాయం దయచేసి బలపరచు. ఈ యొక్క రాత్రికాల సమయం ఇచ్చిన వాక్యం మా హృదయాల్లో మేలు చేసి, మా హృదయాల క్రియ చేసి, మా హృదయాల ఆనందింపచేసే భాగ్యము నాకు మాకు అందరికీ దయచేసి ఎత్తబడిన వాక్యం 30 గారు 400 ఫలించే భాగ్యం దయచేయండి. జోషువా గారు విడిచి వెళ్ళిన కుటుంబమును, సంఘమును, గ్రామమును, బంధువులు, రక్త సంబంధుని అందరినీ మాట చేత ఆదరించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చిన మీ అందరికీ మరి కుటుంబం వారు మంచి విందు ఏర్పాటు చేశారు. సర్దుకుని ఆ విందును తీసుకుని వెళ్ళాలని కుటుంబం తరపున ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుందాం.